ఆయన కృప లేనిది మనం ఏమాత్రం కూడా దేవుని సన్నిధికి రాలేదు. ఆయన ఆకర్షించడానికి ఎవరు ఆయన వద్దకు రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మహా గొప్ప అనుకరణను బట్టి, ప్రేమను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని సన్నిధికి నడిపించుకొచ్చిన పరమ తండ్రికి గట్టిగా చక్కలు కొట్టుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని విషయాలు మనము ఈరోజు జ్ఞానించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ద్వేషించేవాడు కాదు, ప్రేమించేవాడే తప్ప ద్వేషించేవాడు ఎంత మాత్రము కూడా కాదు. అర్థమవుతుందండి. ఆయన ప్రేమలో ఏమాత్రము కూడా ఎక్కువ తక్కువ అనేది భావం లేదు. ఆయన ప్రేమలో ప్రతి ఒక్కరిని కూడా ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు. ఆయన అంటే మంచివారిని ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమలో మాత్రము ఆ తాత్కాలికమైనవి అనేవి ఏమాత్రం కూడా లేవు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు. ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు కనుక ఈ రోజున మనం అందరము కూడా మరి మన ఆత్మీయ సమగ్ర జీవితాలు కట్టుకోవడానికి ప్రార్థనపూర్వకంగానే దీని సందులో కనబడుతుంది. ఎందుకంటే ప్రార్థనపూర్వకంగా ఎప్పుడైతే మనం కనబడతామో కంపల్సరిగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటను బట్టి మన జీవితాలను సరిచేసి ఆశీర్వాదకరంగా దేవునికరంగా మలుస్తాడు. దినేశ్వరుడు ఎంతమంది దేవునికి మాట వినడానికి ఇష్టపడి అర్థమవుతుందండి. ఉన్నారు చేతులతో సార్ మరి ఎవరు ఏదో పోగొట్టుకున్నట్టుగా కూర్చొని అవి చూస్తూ వాక్యం అంటే దినేశ్వరుడు. హల్లెలూయా. చూడండి సారి కీర్తన గ్రంథము 32, కీర్తన గ్రంథము 32 రోజులో 1 వచ్చిన చదువు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుడు మనందరితో కూడా మాట్లాడను కాక. సజ్జుడు సర్వాధికారైన దేవాతి దేవుడు మనందరితో కూడా మాట్లాడను కాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఈ 7 రోజులు కూడా ఇదే వాక్యం బట్టి 7 రోజులు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు నాకు ప్రేరేపణిస్తున్నాడు. మరి ఏ రకంగా దేవుడు మాట్లాడుతాడో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రము ఈ సబ్జెక్ట్ని బట్టి ఈ మూల వాక్యం బట్టి మొత్తం 7 రోజులు కూడా దేవుడు మనతో మాట్లాడటానికి దేవుడు మంచి యొక్క పరిశుద్ధాత్మడు ప్రేరేపణిస్తున్నాడు. నా ఆలోచన బట్టి కానీ, నా తలను బట్టి కానీ, నా జ్ఞానం బట్టి కాదు, కానీ మరి దేవుని యొక్క ఆత్మచేతని ఇక్కడ దేవుడు మనందరితో కూడా మాట్లాడను కాక. కాబట్టి 7 రోజుల్లో కూడా ఎవరు మిస్ అవ్వద్దు. చక్కటి మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, తన అతిక్రమములకు పరిహారం అందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం అందినవాడు ధన్యుడు అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఈ రోజున మనము కొన్ని కోట్లు సంపాదించుకున్నామంటే, కొన్ని కోట్లు మనం సంపాదించుకున్నామంటే అనుకోండి, దాంట్లో ఏదో ధన్యత అర్థమవుతుందండి. కొన్ని కాసులు బంగారం కానీ, కొన్ని కాసులు ఎండు కానీ, అతను తన పేరు కీర్తులు కానీ సంపాదించుకోవడంలో ఆ ధన్యత లేదు. అర్థమవుతుందండి. ఈ లోకములో ఉన్న వాటిని ఏది సంపాదించుకున్నా, ఏది సాధించినా కానీ అర్థమవుతుందండి, దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు చెప్తున్న ఆ ధన్యతకి అర్థమవుతుందండి, అది ఎందుకు పనికిరాదు. ఒక గొప్ప ధన్యత కలిగిన ఒక మాటలు మనతో మాట్లాడుతున్నాడు. అది చాలా గొప్ప ధన్యత అన్నమాట. ఎందుకంటే ఈ రోజున మన జీవితంలో డబ్బును బట్టో, బంగారం బట్టో, ఏడుని బట్టో, పేరుని బట్టో, ఏమో ఒక ఘనతైన జీవితాన్ని బట్టో మన పాపంలో పడిపోతున్నాం. పాపంలో పడిపోయే అవకాశం కూడా ఉంది. అర్థమవుతుందా? అయితే ఆలోచించండి, వాటి వలన ఏమాత్రము కూడా మన యొక్క పాపం, ఏ పాపంలో పడిపోయామో వాటిని బట్టి ఏమాత్రం కూడా మన యొక్క పాపాలు కానీ, మన యొక్క దోషాలు కానీ అర్థమవుతుంది, క్షమాపణ అనేది ఏమాత్రం కూడా దొరికేది కాదు. క్షమాపణ దొరికేది ఏమాత్రం కూడా కాదు. వీటిని బట్టి అంటే ఈ లోకములో మనం సాధించిన దాన్ని బట్టి. ఎందుకంటే ఈరోజు చూడండి, అంజనం లేని వారు,
అతను తన పుణ్య నదిలో మునుగుతున్నారు, తలనాలు ఇచ్చుకుంటున్నారు. ఎన్నో రకాలుగా ఎన్ని విధాలుగా ఆ కొండని ఈ కొండని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వారి విశ్వాసాన్ని బట్టి, వారు ఏమన్నా దేవుడు ఎందు విశ్వాసం బట్టి, వారి నమ్మకాన్ని బట్టి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ ప్రయత్నం అంతా కూడా నిస్సఫలం అయిపోతుంది. ఎందుకు అంటే అర్థమవుతుందండి, యేసు రక్తము లేకుండా పాపక్షమాపణ ఎవరికి లేదు. యేసు రక్తము లేకుండా ఎవరికి పాపక్షమాపణ లేదు. ఖచ్చితంగా అపోస్తలుడు పౌలు గారు చెప్పారు, రక్తము చెందించకుండా పాపక్షమాపణ లేదని సామర్థ్యముగా చెప్పవచ్చును అన్నాడు పౌలు గారు. అది ఎడ్ల యొక్కయో, కోళ్ళు యొక్కయో, మేకల యొక్కయో రక్తము కాదు. ఈ రోజున లోకములో ఉన్నవారు కోళ్ళకు రక్తను అంటే కోళ్ళు బలి ఇవ్వటం వలన, మేకల బలి ఇవ్వటం వలన అదవుతుందండి. ఈ లోకములో ఉన్న కొన్ని యొక్క జంతువుల యొక్క అదవుతుంది బలి ఇవ్వటం వలన వారి యొక్క పాపాలు పోతాయని అనుకుంటున్నారేమో, కానీ అదవుతుందండి వాటి వలన ఏ మానవుడి వాళ్ళ యొక్క పాపము, ఏ మానవుడి యొక్క పాపము పోదు. మానవుడి యొక్క పాపం పోవాలంటే కనుక ఒకటే మార్గం. ఇంకా ఆ మార్గం తప్ప ఇంకో రెండో మార్గము లేదు, రెండు ఛాన్స్ లేదు. ఏంటి ఆ మార్గం అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పరిచిన మార్గం. అర్థమవుతుందండి, ఏర్పరిచిన యొక్క మార్గము. ఆ మార్గం యేసు అర్థమవుతుంది ఏర్పరిచిన యొక్క మార్గము. ఆ మార్గములో మనకు వచ్చి, ఆ మార్గములోకి వచ్చి యేసుక్రీస్తుని హృదయంలో అంగీకరించి, నిజమైన దేవుడు నువ్వే తప్ప నాకు ఇంక వేరొక దేవుడు లేడని చెప్పేసి ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించి, హృదయపూర్వకంగా అంగీకరించి యేసు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారి పాపాలు కంపల్సరిగా క్షమించుకుంటారు. అర్థమవుతుందండి. అయితే మనం గమనించవచ్చింది ఏంటంటే, యేసు రక్తములో కడగబడిన సార్వత్రిక సంఘములకు వచ్చిన తర్వాత కూడా, రక్తములో కడగబడిన తర్వాత కూడా అర్థమవుతుందండి, మరి యేసుక్రీస్తులో ఉండి కూడా చాలామంది కూడా మరొక తప్పు, మరొక పొరపాటు అర్థమవుతుందండి, మరలా అర్థమవుతుంది వెనక్కి తిరిగి చూడతారు. ప్రారంభంలో ఉన్న యొక్క భయంకరమైన జీవితము తిరుగుతుంది. అందుకని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, తన అతిక్రమమునకు పరిహారమునందుని వాడు, తన పాపమునకు ప్రాజ్ఞత్వమునందుని వాడు ధన్యుడు అంటూ అర్థమవుతుందండి. అంటే ఆ పాపాలు ఒప్పుకోవటం అనేది, దోషాలు ఒప్పుకోవటం అనేది అర్థమవుతుందండి. ఎలాగా అంటే మనుషుల దగ్గర కాదు ఒప్పుకోవచ్చింది. అంటే కేవలము మనుషుల దగ్గర తప్పు చేశాను, పాపం చేశాను, అతిక్రమం చేశాను అని క్షమించమని చెప్పేసి అడగటము వాక్యానుసారమైనది ఉన్నదే. కానీ కేవలము అదవుతుంది అలాగ అడగటం వలన దేవునికి వాక్యం నెరవేర్చడమే, దేవునికి మాట నెరవేర్చడమే తప్ప అదవుతుందండి ఒప్పుకొనటం అంటే మనుషుల దగ్గర ఒప్పుకొనటం వలన మనకు పాపక్షమాపణ తొలగదు. కానీ అదవుతుందండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి, యేసు శరీరము యేసు రక్తము మనం మన దగ్గర పెట్టుకుని అదవుతుందా ఆ యేసు రక్తాల్లో మనం ఎప్పుడైతే పాల్పంచుకుని ముందు ఎప్పుడైతే పాపక్షమాపణ కొరకు వెలిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ప్రభుని అడుగుతామో అప్పుడు ఇక పాపక్షమాపణ అనేది దొరుకుతుంది. ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. కానీ మనుషుల దగ్గర ఒప్పుకోవటం వల్లనే నాకు పాపక్షమాపణ దొరికేసిందని చెప్పేసి అనుకుంటాం మాత్రం తప్పు. ఎక్కడుందో పాపక్షమాపణ ఉందంటే ప్రభు దగ్గరే ఉంది. అందుకని ఇక్కడ ఖచ్చితంగా చెప్పండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అనిపించుకోవాలట, మనుషుల చేత కాదు అమ్మా, మనుషుల చేత కాదు. ఎందుకంటే వారి యొక్క ఎదురును ఒప్పుకున్నావు అనుకోండి, అర్థమవుతున్నాను, ఒప్పుకున్న దాన్ని బట్టి కొంతమంది ఏమో అర్థమవుతాన్ని క్షమిస్తారు, కొంతమంది ఒప్పుకున్న దాన్ని బట్టి లోపు చేసేవారు ఉంటారు. అర్థమవుతుంది. కాబట్టి మనం గమనించవచ్చిందని ఎందుకంటే అన్నాడు, ఖచ్చితంగా చెప్పాడు యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు. దేవుడి చేత నిర్దోష అనిపించుకోవాలి, దేవుడి చేత మనం నిర్దోష అనిపించుకోవాలి తప్ప మనుష్యుల చేత నిర్దోష అనిపించడానికి ఏమాత్రం కాదు. ఎందుకంటే అర్థమవుతుందండి, వారికి ఇష్టమైతే క్షమిస్తారు, వారికి ఇష్టం లేకపోతే క్షమించారు. కాబట్టి ఈరోజు మనం గమనించవచ్చింది ఏంటంటే ప్రతి విషయంలో కూడా అర్థమవుతుందండి. నేను టోటల్గా మీకు చెప్పేది ఏంటంటే ఆలోచించారు, తన అతిక్రమములకు పరిహారం పొందిన వాడు, తన పాపములకు ప్రాశ్చిత్వం పొందిన వాడు ధన్యుడు. అయితే ఈ రోజు నేను చెప్పవచ్చింది ఏంటంటే పాపాలు, దోషాలు, అతిక్రమాలు చేయని వారు ఎవరు లేరు. అర్థమవుతుందా? చేయని వారు ఎవరునూ లేరు. ప్రతి ఒక్కరూ చేసిన ప్రతి ఒక్క మానవుల్లో కూడా పరిపాలన చేస్తుంది పాపం. అయితే
నిజముగా నీవు పాపాలన్నీ కూడా పోగొట్టుకుని దేవునికి ఎదుట నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా నువ్వు ఉండాలంటే కనుక అర్థమవుతుందండి, నీ ప్రతి ఒక్క పాపాన్ని, నీ ప్రతి అతిక్రమాన్ని క్షమించి హక్కును చేర్చుకోవడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అది ఎన్ని పాపాలైనా సరే క్షమించి హక్కును చేర్చుకుని ఆయన రాజ్యములోని నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగా ఉన్నాడు. కానీ నీ అతిక్రమంలోని యొక్క దోషమును ఒప్పుకునే దమ్ము నీకుందా? ఈ అతిక్రమములన్నీ, నీ దోషములన్నీ కూడా అర్థమవుతుందండి. ఒప్పుకుని ఆలోచించండి, ఒప్పుకునే దమ్ము నీకుందా? ఒప్పుకుని విడిచిపెట్టే దమ్ము నీకుందా? నువ్వెంతటి పాపమైనా సరే, ఎంత ఘోరమైన భయంకరమైన పాపమైనా సరే అర్థమవుతుందండి, నీ పాపాలన్నీ కూడా క్షమించి హక్కును చేర్చుకుని అర్థమవుతుందండి పరలోక రాజ్యములో ఆయనతో పాటు అర్థమవుతుందండి కూర్చుండబెట్టుకోవటానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలు ఒప్పుకునే దమ్ము నీకుందా? నీ దోషాలు ఒప్పుకునే దమ్ము నీకుందా? వాటిని ఒప్పుకుని విడిచిపెట్టే యొక్క ఆ దమ్ము నీకుందా అనేది పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా పాపను ఒప్పుకోవటానికి, దోషాలు ఒప్పుకోవటానికి అర్థమవుతుందండి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే అర్థమవుతుందండి, ఒకవేళ నేను ఒప్పుకుంటానికి, నేను ఒప్పుకుంటే కనుక అర్థమవుతుందండి లోపు చేస్తారేమో, నేను ఒప్పుకుంటే కనుక అర్థమవుతుందండి నేను అనేక విధాలుగా, అనేక రకాలుగా నన్ను అలంకారంగా మాట్లాడతారేమో, లోకుగా చూస్తారేమో, అక్కడెక్కడ చెప్పుకుంటారేమో, అక్కడక్కడ భయంకరంగా ప్రవర్తిస్తారేమో అన్నట్లుగా చాలామంది కూడా ఏం చేస్తారంటే వారి పాపాలు అర్థమవుతుందండి కప్పెట్టుకుంటారు. కానీ ఏమన్నా తెలుసండి, అపరాధములు దాచిపెట్టుకున్న వాడు వద్దలడు, కానీ వాటిని ఒప్పుకుని అదో విడిచిపెట్టేవాడు ఆయన కనికరం పొందుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి తెలియదు. ఇది అర్థమవుతుందండి. ఒప్పుకోవాలి, నువ్వు చేసిన తప్పు నీవు ఒప్పుకోవడానికి ఏంటి నీకు బాధ? చేసిన తప్పుని ఒప్పుకోవటానికి నీకు బాధ ఏంటి? అర్థమవుతుందండి. ఈ రోజున సంఘములో రాజకుమారు అతను సాక్ష్యం చెప్పాడంటే, అతను సాక్షిగా నిలబడ్డాడంటే కారణం ఏంటి తెలుసండి? అతను తన తప్పు తెలుసుకుని అలా సంఘమును ఒప్పుకున్నాడు. సంఘమును ఒప్పుకున్నాడండి. అతను దైవజనుడు చెప్పిన మాట వెనకపోవటం వలన నాకు వచ్చిన మహాభయంకరమైన శోధన ఇది. దాన్ని బట్టి ఎప్పుడైతే నేను ఒప్పుకున్నానో నా దేహంలో ఆరోగ్యమును, నా ఎముకలకు శక్తువును, నాకు ఆయుష్ దేవుడు కలగజేశాడని చెప్పేసి సంఘములో ఒక సాక్ష్యం చెప్తున్నాడు అతను ధనిష్యుతుడా. ఈ రోజున ఆరోగ్యం పొందుకునడమే కాకుండా యథాస్థితిలో అతను చేసుకుంటాడు. ఈ రోజున ఒప్పుకునే దమ్మునికి ఉండాలి. క్షమించే గుణం ఆయనకు ఉంది. ఒప్పుకునే గుణం నీకు ఉందా? అర్థమవుతుందండి. ఒకరి మీద ఒకళ్ళు అర్థమవుతుందండి. ఆలోచించండి, తప్పులు ఒకరి మీద ఒకళ్ళు వేసుకుంటమే తప్ప అర్థమవుతుందండి ఒప్పుకున్నవారు ఉన్నారా? ఒప్పుకునే దమ్ము నీకు ఉండాలి. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా తప్పులను కప్పెట్టుకున్నవారు ఎంతమంది ఉన్నారు. తప్పులను కప్పెట్టుకుని వారి జీవితాలు నాశనం చేసుకున్న వారు ఉన్నారు. వారి బ్రతుకులు నాశనం చేసుకున్న వారు ఉన్నారు. నేను తప్పు అర్థమవుతుందండి, గమనించండి. తప్పు చేయటం కాదు, తప్పుని ఒప్పుకొని ధైర్యం ఉండాలి. దేని స్తోత్ర. తప్పు గురించి అర్థమవుతుందండి, తప్పు చేయటం కాదు. కానీ ఎందుకంటే తప్పు చేస్తున్నప్పుడు సిగ్గు లేనప్పుడు అర్థమవుతుందండి తప్పును ఒప్పుకోవడానికి సిగ్గు ఎందుకు చెప్పండి? ఎందుకంటే అర్థమవుతుందండి దేవుడు నీ పాపాలను, నీ యొక్క తప్పులను కప్పెట్టమంటే దేవుడి దగ్గర నువ్వు ఏం చేయప్పుడు ఒప్పుకోవాలి. కప్పెట్టాలంటే ఒప్పుకోవాలి. కానీ కప్పెట్టుకున్న వారే తప్ప ఒప్పుకున్న వారు ఎవరు ధనిష్యుతులు. ఎందుకంటే ఆనాడు ఆదాము అవ్వ ఏం చేశారు? ఆజ్ఞ అతిక్రమించి మహాపాపం చేశారు. ఆ పాపం చేస్తున్నప్పుడు అర్థమవుతుందండి, ఎప్పుడైతే పాపం చేశారో తెలివతోనే పనులు ఎప్పుడైతే చేశారో అర్థమవుతుందండి వాళ్ళు ఏమైపోయారు తెలుసండి? దిగంబరులు అయిపోయి అర్థమవుతుందండి వారికి సిగ్గు అనుకరించడం. అంటే ఎప్పుడైతే తెలివతోనే పనులు తినేశారో అర్థమవుతుందండి వారి ఆత్మీయ నేత్రాలు ముడిపడిపోయి వికసమునికి నేత్రాల వరకు తెరవాలి.
ఎప్పుడైతే యుగ సంబంధిక నేత్రాలు తెరవబడ్డాయో అర్థమవుతుందండి, వాళ్ళకి సిగ్గు అంటే మన ఒంటి మీద పట్టలేదనే ఒక గ్రహింపు వాళ్ళకి వచ్చింది. మన అంత ముందు పట్టలేదు, వాళ్ళకి తెలియలేదు, అంటే వాళ్ళకి సిగ్గు లేకుండా తిరుగుతున్నారు అంటారు అక్కడ, అర్థమవుతుందండి. కానీ వాళ్ళకి ఎందుకు తెలియలేదని తెలుసండి, ఆలోచించండి. దేవుని మాట ప్రకారంగా దేవుని చిత్తాన్ని బట్టి ఎప్పుడైతే వాళ్ళు జీవిస్తున్నారో వాళ్ళ మహిమ శరీరాన్ని ఆత్మీయ నేత్రాలతో వారు ఉన్నారన్నమాట. ఆత్మిక నేత్రాలతో ఉన్నవారు ఈ లోకములో ఉన్నవి ఏమి చూడరు. వాళ్ళు ఈ లోకములో ఉన్నవి ఏమి చూడరు. ఆత్మిక నేత్రాలతో ఉన్నవారు, ఆత్మచేత నడిపించబడుతున్నవారు ఈ లోకంలో ఉన్నవి ఏమి చూడరు. రెండో తెలుసండి, లోకములో ఉన్నవన్నీ కూడా కంటికి కనపడదు తెలుసండి, కంటగా కనపడతాయి అన్నమాట. కంటగా కనపడతాయి. ఆ ఏదేమో తోటలోనూ ఆదాము అవ్వ తినవద్దు ఇప్పుడు ఎప్పుడైతే తినేశారో ఆత్మీయ నేత్రాలు వారు పోగొట్టేసుకున్నారు. ఆయన మహిమను పోగొట్టేసుకున్నారు, ఆయన ప్రవాహమును పోగొట్టేసుకున్నారు. అర్థమవుతుందండి. అయితే ఆయన మహిమను, ఆయన యొక్క ప్రవాహమును పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే తినవద్దన్న పండును తినేశారు. పొరపాటు చేయకుండా ఎవరు ఉండడో, తప్పు చేయకుండా ఎవరు ఉండరో, తప్పు లేని వారు ఎవరు లేరు, పాపం లేని వారు ఎవరును లేరు. అర్థమవుతుందండి. మానవులకు స్వభావం అంటేనే తప్పు చేసేవారు. ఎందుకంటే మట్టి యొక్క చేత చేయబడ్డాడు కాబట్టి మట్టి బుద్ధులనేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. అర్థమవుతుందండి. అయితే మనం గమనించవలసింది ఏంటంటే పాపము చేయని వారు ఎవరు లేరు, కానీ ఆ పాపము చేసిన తర్వాత అది మనకు తెలిసిన తర్వాత అర్థమవుతుందండి. ఎందుకు తెలుసండి తను ఒప్పుకోవాలి. అడిగాడు ఆదాము, దేవుడు అడిగాడు, నా ప్రియకుమారుడు ఆదామా నువ్వెక్కడా అని అడుగుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసండి, అయ్యా మేము చెట్టు చాటున మేము కూర్చుని ఉన్నామని చెప్పేసి మాట్లాడతాడు ధనిషోత్తురా. అదేంటిది, ఒకవేళ తినవద్దన్న పండును తినేస్తావా అని అడుగుతున్నప్పుడు ఆ ఆదాము గారు మీరు తినవద్దన్న పండు తినేసావా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు అర్థమవుతుందండి. ఆదాము గారు ఏం చెప్పాలి, నిజమే ప్రభు, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశానయ్యా, నేను పొరపాటు చేసిన పాపం చేశాను. ఎందుకంటే నువ్వు ముందుగానే చెప్పావు, అది తిని దినమున నువ్వు చస్తావని చెప్పావు కదా. ఆ మాట విన్న తర్వాత కూడా ఆ మధ్యలో వచ్చిన ఋషిపూర్వక మాట విని తప్పు చేశాను తండ్రి, తప్పు చేశాను, పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా, నాకు క్షమాపక్షకాలుగా చేతండి, నీ కృపలో నుంచి నన్ను వేరుపరచుకయ్యా, నీ ఆత్మ నా నుంచి తీసివేయక తండ్రి, ఏదేమో తోటలో నుంచి నన్ను గెంటివేయక ప్రభు అని చెప్పేసి ఆనాడు ఆదాము గారు తన తప్పుని దేవునికి ఎదుట ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే కనుక ఈ రోజున నీకు నాకు ఈ స్థితి పట్టబోలేము. ఈ రోజున అర్థమవుతుందండి, మానవుడి మీద పాపం పరిపాలన చేస్తుందంటే మన పితరుడైన ఆదాము ఏం చేశాడు, పాపం చేశాడు. చేసిన పాపను బట్టి అర్థమవుతుందండి, పాపం చేశాడు కాబట్టి ఈ రోజున మానవుల మీద ఆ పాపం పరిపాలన చేస్తుంది. అలా ఒప్పుకుంటాం మానేసి ఏం చేసి తెలుసండి, అర్థమవుతుందండి. ఆలోచించండి, తెలుసండి. మరి ఏం చేయమంటావు, నా ఎముకలు అన్నావు, నా మాంసంలో మాంసం అన్నావు, నీకు సాటైన సహకారం అన్నావు కదా, అదే ఈ నొప్పి తెచ్చింది. ఈరోజు నా పండు తినడానికి కారణం ఏంటంటే నాకు సహకారంగా పెట్టిన అర్థమవుతుందండి, అదే ఈ నొప్పి తేవటానికి, ఈ భయంకరంగా తప్పు చేయడానికి కారణం అని చెప్పేసి ఇప్పుడు తను చేసిన పాపము, తను చేసిన ఒక తప్పు ఎవరి మీద పెట్టేశాడు, ఇప్పుడు అర్థమవుతుందండి, భార్య మీద పెట్టేశాడు, అవ్వ మీద పెట్టేశాడు, అవమ మీద పెట్టేశాడు. అర్థమవుతుందండి. అవమని అడుగుతున్నప్పుడు ఆమె చెప్తుంది, మోసకరమైన సర్పము నన్ను మోసకించింది అన్నది. ఆమె కూడా ఆయన ఒప్పుకుంటుందంటే ఆమె కూడా ఒప్పుకోవట్లేదు. అర్థమవుతుందా, ఆమె కూడా ఒప్పుకోవట్లేదు. అయితే సర్పం దగ్గరికి వెళ్ళి అడిగాడు. అర్థమవుతుందండి, సర్పం ఎందుకు నువ్వు మోసగించామని చెప్పేసి అంటే అర్థమవుతుంది, సాతాను నన్ను ఆవరించిందండి, సాతాను నన్ను ఆవరించింది కాబట్టి అర్థమవుతుందండి అక్కడికి వెళ్ళి మాట్లాడు. గమనించండి, ఈ 4 అంటే అర్థమవుతుంది, ఆదాము విషయంలోనూ, అవ్వ విషయంలోనూ, అర్థమవుతుంది, సర్పం విషయంలోనూ, సాతాను విషయంలోనూ కూడా వారు తప్పులు ఒప్పుకున్నారంటే ఒప్పుకోలేరు. వాళ్ళు ఈ 4 కూడా అర్థమవుతుందని ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏం చేశారు, వాళ్ళు పాపాన్ని కప్పెట్టుకున్నారు. మీకు అర్థమవుతుంది వాక్యము, పాపాలు అర్థమవుతుందండి, ఒప్పుకోలేదు, కప్పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఖచ్చితంగా చెప్పాడు, అర్థమవుతుందండి, ఖచ్చితంగా చెప్పాడు, తన అతిక్రమమునకు పరిహారం పొందిన వాడు
తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నువ్వు ధన్యుడిగా మార్చబడాలంటే కనుక నీ ముందుగా నీ ప్రతి పాపాన్ని, నీ ప్రతి దోషాన్ని ఒప్పుకుంటానికి నువ్వు ఇష్టపడాలి. అది ఎలాగా అనేది మనం పరిశీలన చేసుకుంటే, యెహోవా చేత నిర్దోష అనిపించుకోవాలంట, దేవుని చేత నిర్దోష అనిపించుకోవాలంట, మనుష్యుల చేత కాదో, యెహోవా చేత నిర్దోష అనిపించుకోవాలి. యెహోవా చేత ఎప్పుడైతే నువ్వు నిర్దోష అనిపించుకుంటావో నీ ఆత్మలో కపటము లేనిదని అన్నమాట, కపటము లేనివాడు అన్నమాట. ఎందుకంటే దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? గమనించండి. ఇప్పుడు ఈ నలుగురు అంటే ఆదాము, అవ్వ, ఈ సర్పము అర్థమవుతుందండి. ఈ యొక్క సాతానుడు ఎప్పుడైతే ఒప్పుకోకుండా అర్థమవుతుంది వారు కప్పెట్టుకున్నారో, ఇప్పుడు ఈ నలుగురి మీదకి ఏమొచ్చింది? గమనిస్తున్నారా? ఒప్పుకోకపోవటం వలన వచ్చిన ప్రమాదం ఏంటంటే, ముప్పు ఏంటంటే శాపం. ఇప్పుడు మానవుడి మీద పరిపాలన చేసేదేంటి? శాపమే. సాతాను మీద పరిపాలన చేసేదేంటి? శాపమే. నిత్య పాతాలకి అర్థమవుతుందండి. వారు ఒక నిత్య పాతాలకి వాడు వారసుడైపోడంటే ఆ సాతాను మీద అర్థం లుసిఫర్ మీద ఏమో తెలుసండి? శాపం ఉంది. కాబట్టి అతను నిత్య నరకాగ్నిలో పాతాలను ఒక నరకాగ్నిలోనికి ఒక మూల ఉన్నాడు వాడు. అర్థమవుతుందండి? ఈ యొక్క పాము అర్థమవుతుందండి. ఈ సర్పము ఆలోచించండి, మాది నేల మీద పాగుతూ మన్ను తింటుందంటే తనంతటి కానివ్వండి, దాని మీద ఏముందో తెలుసండి? శాపం. ఇప్పుడు ఆదాము అవ్వ అర్థమవుతుందండి, భూమిని సాగు చేసుకుంటూ అర్థమవుతుంది, భూమిని సాగు చేసుకుంటూ పంట పండించి వారు కొడుకు నింపుకుంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందండి? అంతేకాకుండా ఆలోచించండి, స్త్రీ కూడా మహాభయంకరమైన శాపం ఇచ్చాడు. అర్థమవుతుందండి? నువ్వు చనిపోయి అర్థమవుతుందండి ప్రసన్న వ్యాధులు పడుచు చనిపోయి మరో నువ్వు బ్రతుకుతావని చెప్పేసి అన్నాడు ధనిష్యోత్తర. అర్థమవుతుంది? గర్భిణీ స్త్రీకి ఆలోచించండి, గర్భిణీ స్త్రీకి మరో జన్మ అన్నమాట. గర్భిణీ స్త్రీకి మరో జన్మ. బిడ్డ పుట్టి అంతవరకు కూడా ఎంత వేదన పడుతుందో తెలుసండి? ఎంత వేదన పడుతుందో తెలుసండి? ఇది తెలుసో తెలియదో కొంతమంది ఆ పురుటి నొప్పుల్లో కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు తెలుసా? పురుటి నొప్పులు తట్టుకోలేక, నొప్పులు సరిగ్గా రాక అతను ఆ నొప్పుల్లో అతను చనిపోయిన వారు చాలా మందికి ఉన్నారు. అందుకని దేవుడు అక్కడ అంత భయంకరమైన శాపము స్త్రీ మీద పెట్టాడు. అర్థమవుతుంది? ఆదాము మీద పెట్టాడు, పురుషుడి మీద కూడా పెట్టాడు. ఈ రోజున ఆ నలుగురు విషయంలో కూడా మహాభయంకరమైన శాపము వారి మీదుగా పరిపాలన చేస్తుందంటే కారణం తెలుసండి, వారు చేసిన పాపం. ఈ రోజు నీ శాపం పోవాలంటే, నీ పాపం అదొక నీ శాపం పోవాలంటే కనుక నీ పాపాన్ని, నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు నీ మీద పరిపాలన చేస్తున్న ఆ శాపాన్ని తొలగపోవాలంటే కనుక అదవుతుంది, ఆ భయంకరమైన శాపం అనేది పోవాలంటే కనుక ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే అర్థమవుతుందండి. దేవుడు ఆ పాపాలన్నీ కూడా క్షమిస్తేనే అర్థమవుతుందండి నీలో నాకు శాపము. ఏమన్నాడు కయ్యంతో? నీ పాపము నీ వాకుటుని పొంచి, అయ్యేనో నువ్వు చేసిన పాపం నీ వాకుటునే పొంచి ఉందన్నాడు అక్కడ. అది నువ్వు ఒప్పుకునేంత వరకు కూడా అదవుతుంది. నువ్వు ఒప్పుకుని కడుక్కునేంత వరకు కూడా ఆ పాపం నీ మీద పరిపాలన చేస్తుంది. అవసరమైతే అదవుతుంది, ఆ పాపము నీ మీదే కాకుండా నీ కుటుంబం మీద కూడా పరిపాలన చేస్తున్నారు. అందుకని ఖచ్చితంగా చెప్తున్నాడు అదవుతుంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నమాట. గమనించండి నా ప్రియ సోదరుడు, నీ పాపము, నీ యొక్క దోషము అదవుతుంది ఈ రొమ్ము వెనకాల కప్పెట్టుకుంటాం కాదు. ఏం చేయాల? ఈ రొమ్ము వెనకాల ఉన్న యొక్క పాపము దేవునికి ఎదుట ఒప్పుకోవాలి. దేవునికి ఎదురు ఒప్పుకోవాలండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆమె కోసం చెప్తున్న మాట ఏంటండి, ఆమె పాపాత్ములైన ఒక స్త్రీ, చాలా పాపాలు చేసిందంట. ఒక్క పాపం కాదు, 2 పాపాలు కాదు, చాలా పాపాలు చేసిందంట. తన యవ్వన కాలం అంతా కూడా పాపముతోనే ఆమె జీవితం గడిచింది. తన యవ్వన కాలం అంతా కూడా పాపముతోనే ఆమె బ్రతికింది. చాలా భయంకరమైన పాపముతో కూడి ఉన్నదన్నమాట ఆమె జీవితం అంతా. అయితే ఒక రోజున ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ వచ్చేసి యేసు ప్రభు యొక్క పాదాలు పట్టేసుకుంది. అక్కడ ఎవరున్నారు? అక్కడ శిష్యులు ఉన్నారు. అర్థమవుతుందండి? అక్కడ శిష్యులు ఉన్నారు కదా,
యేసుప్రభు యొక్క పాదాల దగ్గర పట్టుకుంటే కనుక ఏమనుకుంటారు? నన్ను ఎలాగా చూస్తారేమో, సరుకుగా చూస్తారేమో, భయంకరంగా నా కోసము అతను సొమ్మును కోరుకుంటారేమో అనుకునేదాన్ని. ఏం చేసింది తెలుసండి? యేసుప్రభు యొక్క పాదాలు పట్టుకుని అర్థమవుతుందండి, ఏడవడం ప్రారంభించిందంట. ఎంతగా ఏడుతుందంటే యేసుప్రభు యొక్క పాదాలు తడిసే అంత రీతిలోను. యేసుప్రభు యొక్క పాదాలు కడిగేంత రీతిలోను యేసుప్రభు యొక్క పాదాలు కడుగుతుందంట. కన్నీటితో, ఆమె కన్నీటితో యేసుప్రభు యొక్క పాదాలు కడుగుతుందంట. అర్థమవుతుందండి. యేసుప్రభు యొక్క పాదాలు కడగాలంటే అర్థమవుతుందండి, మినిమం ఎన్ని నీళ్ళు కావాలా? కనీసం 1 లీటర్ అయినా 2 లీటర్లైనా కావాలి. అవునే కదా? అంటే ఇప్పుడు ఆ పాపాత్మలకు అసలు ఇప్పుడు కనీసము 1 లీటర్ నీళ్ళని వచ్చింది. ఎప్పుడైనా సరే అర్థమవుతుందండి, నువ్వు మోకాళ్ళు వేస్తున్నప్పుడు అర్థమవుతుందండి, నువ్వు ముసుగేసుకున్న సెంగు తడుస్తుందా? నువ్వు వేసుకున్న సట్ట తడుతుందా? చెప్పరేంటండి? నువ్వు వేసుకున్న సెంగు కానీ నువ్వు వేసుకున్న సట్ట కానీ తడుతుంది అంటున్నాను. అర్థమవుతుందండి. ఎందుకంటే గమనించండి, ఎందుకంటే నువ్వు అంత ఆలోచించండి, నీ హృదయం కఠినపడి చేసుకుంటున్నావు. ఇప్పుడు నేనేం తప్పు చేశాను, నేనే పాపం చేశాను, నేను ఒప్పుకోవచ్చిన ఫలం వచ్చింది, నేను కడుక్కోవచ్చిన ఫలం వచ్చింది, ప్రభా నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి నేను అడగవలసిన ఫలం వచ్చిందని చెప్పేసి అన్నట్లుగా ఆలోచించిన ఎన్ని పాపాలు చేస్తున్నా కానీ హృదయం కఠినపరుచుకుంటున్నావే తప్ప అర్థమవుతుందండి, ఒప్పుకుంటానికి మాత్రం ఇష్టపడట్లేదు. ఒప్పుకో, ఆయన కనికరం పొందుకుంటా. ఒప్పుకుంటే కనుక అర్థమవుతుందండి, ఎలా మారుతావు తెలుసండి? ధన్యుడిగా మారుతావు, ధన్యురాలుగా మారుతావు. అర్థమవుతుందండి. ధన్యురాలుగా నువ్వు మారి అవకాశం ఉందన్నమాట. ధనిష్యుతురా. ఎందుకు అంటే ప్రియ సహోదరుడా, ఒక జ్ఞాపం చేసుకున్న తన అతిక్రమములకు పరిహారం ఉన్నవాడు, తన పాపములకు ప్రాచ్యత్వం ఉన్నవాడు ధన్యుడు. ఎక్కడుందో ధన్యత? కోట్లు సంపాదించుకోవడం లేదని ధన్యత, లక్షలు సంపాదించుకోవడం లేదు ధన్యత. ఏమా కొన్ని యొక్క కాసులు బంగారం కానీ, కొన్ని యొక్క తులాల యొక్క ఎండి కానీ, పేరు కానీ ఎదవుతుంది సంపాదించుకోవడం లేదు ఆ ధన్యత. భూమి మీద ఉన్నప్పుడు నీ ప్రతి పాపము, నీ ప్రతి అతిక్రమము అర్థమవుతుంది. ఎప్పుడైతే నువ్వు మరి దేవుని ద్వారా క్షమాపణ పొందుకుని ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడుగా ఉంటావో నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. నువ్వు ధన్యురాలు. అర్థమవుతుందండి. ఈ పాపాత్మక స్త్రీ అర్థమవుతుందండి, యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకుని ఆలోచించండి, ఏడుస్తూ మొదలెడుతుంటే ఇప్పుడు అక్కడ ఏమంటో తెలుసండి, యేసు ప్రభు యొక్క పాదాలు కడిగును అన్నట్టు వాక్యం. కడిగిందంటే కంపల్సరీ 2 కాళ్ళకి 2 లీటర్లన్నా ఉండాలి. ధనిష్యుతుడా, 2 లీటర్లన్నా ఉండాలి. అర్థమవుతుందండి. అయితే కన్నీటికి సాదృశ్యం ఏంటో మీకు నేను చెప్తాను, వాక్యం ముందు చేస్తున్నాను. ఎందుకంటే ఆమె కేవలం అక్కడికి వచ్చి ప్రభా నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి అడగొచ్చు కదా, ప్రభా నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి అడగొచ్చు కదా, పెదలతో నోటుతో అడగొచ్చు కదా. మరి ఎందుకో కూడా యేసు ప్రభు యొక్క పాదాలు కడుగుతుంది, కన్నీటితో కడుగుతుంది. ఎందుకు కన్నీరు కారుస్తుంది అనేది ఆ కన్నీటికి మనకు అర్థమేంటో ఆలోచించండి. నేను దేవుని చిత్తమైతే కనుక రేపు రాత్రి ఆ వాక్యాన్ని వివరిస్తాను. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుందండి, ప్రభు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి. ఎందుకంటే అక్కడ 3 దశలో దేవుడు మాట్లాడతాడు. ఏ విషయంలో 3 దశలో మాట్లాడతాడు. కాబట్టి గ్రహించుకుని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి ఇప్పుడు ఈరోజు మీకు ఏమర్థమైంది వాక్యం? ఎవరు గొప్పోళ్ళు? లక్షలు సంపాదించుకున్నాడు గొప్పోడా? కోట్లు సంపాదించుకున్నాడు గొప్పోడా? పేరుకితులు సంపాదించుకున్నాడు గొప్పోడా? అర్థమవుతుందండి. బిల్డింగ్లు సంపాదించుకున్నాడు గొప్పోడా? అర్థమవుతుందండి. వాడు గొప్పోడు కాదు. ఆలోచించిన తన అతిక్రములకు పరిహారం పొందిన వాడు, తన పాపములకు ప్రాచ్యత్వత పొందిన వాడు ధన్యుడు, వాడు గొప్ప. ఎందుకు ధన్యుడు అన్నాడు చెప్పండి సార్? ఎందుకు ధన్యుడు అన్నాడు అంటే అర్థమవుతుందండి, ఒప్పుకున్న వాడు లేడు కాబట్టి, ఒప్పుకుని విడిచిపెట్టి వాడు లేడు కాబట్టి, ఆయన వైపు తిరుగువాడు లేడు కాబట్టి. ఒప్పుకుని విడిచిపెట్టి ఆయనతో వైపు తిరుగువాడు ఎవరున్నారు? ఇప్పుడు పాపాల మీద పాపాలు చేసుకుంటూ అర్థమవుతుందండి. హృదయం కఠినంగాని బట్టి ఆ పాపాలన్నీ కూడా హృదయం అనే అర్థమవుతుంది. హృదయం వెనకాల అంటే రొమ్మెనకాల దాచిపెట్టుకున్న వారు తప్ప ఒప్పుకున్న వారు ఎవరున్నారండి?
అందుకనే ఖచ్చితంగా చెప్పాడు ఇక్కడ, తన అతిక్రమములకు పరిహారం అందున్నవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము అందున్నవాడు ధన్యుడు. ఒప్పుకునే దమ్ము లేదు ఈ రోజున. పాపం లేనివాడు ఎవడున్నాడు ఆ భూమి మీద? స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. కానీ చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ పాపాలు, నీ యొక్క అతిక్రమాలను ఒప్పుకోవాలి. ఆయన చేత అవి క్షమాపణ పొందుకోవాలి. యెహోవా చేత నిర్దోషాన్ని అనిపించుకున్నవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషం అనిపించుకోవాలన్నమాట. అది గ్రహించుకుని ఈ విన్న వాక్యాన్ని బట్టి ఆయన మేమకర్తంగా జీవిద్దాం. దేవుడు మనం దీవించి ఆశీర్వాదంతో నింపడం కాక. అర్థమవుతుందండి. ఈ రోజున మీకు చెప్పింది ఏంటంటే, కేవలము ఒప్పుకుంటాము నిమిత్తమే. అద్వతని క్షమించే గుణం ఆయనకు ఉంది, కానీ ఒప్పుకునే దమ్ముని పొందని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతున్నాను. ఒప్పుకుంటే కనుక క్షమించే గుణం ఆయనకు ఉంది, హక్కును చేర్చుకునే గుణం ఉంది, ఆశీర్వదించే గుణం ఉంది, దీవించే గుణం ఉంది, పరలోక రాజ్యంలో నడిపించే గుణము ఆయనకుంది, యేసయ్యకుంది. నన్ను ఒప్పుకుంటావా? ఒప్పుకుని విడిచిపెడతానికి ఇష్టపడతావా? ఇష్టపడు. ఈ రాత్రి తెల్లారినప్పటికీ నీ జీవితంలో మహా ఆత్మీయ మేలుదని చెప్తాయి ధనిష్యుత్ర. ఎందుకు అంటే ఖచ్చితంగా చెప్తాను, అప్పుడప్పుడు మీకు చెప్తాను. ఏం చెప్తాను అదో ఏం చెప్తాను తెలుసండి, యెహోవా యందు భయభక్తులు కలిగి నీలోనొక చెడుతనాన్ని అసహించుకోమని చెప్పేసి అంటూ తెలుసండి. అప్పుడు మీ దేహమునకు ఆరోగ్యమును, మీ ఎముకలకు శక్తులు కలుగుతాయని చెప్పేసి. యెహోవా యందు భయభక్తులు కలిగి నీలోనొక చెడుతనాన్ని అసహించుకుంటే కనుక ఎవరి గురించి పడుతుందంట? ఇప్పుడు ఎవరి గురించి పడుతుందంట? నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు శక్తి అనుగ్రహించబడుతుంది. వైద్యం లేకుండా నేను టాబ్లెట్ వేసుకోకుండా నేను బాగుపడిపోతాను ధనిష్యోత్తుడా. ఇది పాపం ఒప్పుకోవటంలో వచ్చే ప్రతిఫలాలు. నువ్వు ఒప్పుకో. ఎందుకంటే అపరాధంలో దాచిపెట్టుకున్నవాడు వద్దలడో. ఒప్పుకొని విడిచిపెట్టివాడే ఆయన కనికరం పొందుకున్నాడు, దేవుడు కనికరం పొందుకున్నాడు. అది గ్రహించుకుని నువ్వు ఆయన చేత నువ్వు కనికరించబడాలంటే కనుక ఈ రాత్రి అంతా కూడా వాక్యాలు బట్టి ఒప్పుకో. ఈ 7 రోజులు ఉపవాస ప్రార్థనలు ఒప్పుకో. నువ్వు చేసిన ప్రతి పాపను బట్టి, దోషాన్ని బట్టి, కంటి ద్వారా చేసావో, చూపు ద్వారాగా చేసావో, అదవుతుంది చేతి ద్వారాగా చేసావో, ఆలోచించండి మాట ద్వారాగా చేసావో, కాళ్ళు ద్వారాగా చేసావో, అదవుతుంది ప్రతి దానిని ఒప్పుకుంటే కనుక ఆలోచించండి, నేను కడగటమే కాకుండా ఒక మంచి ముచ్చు అని నిన్ను నిలబడతాడు. ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన కృపలో ప్రతి ఒక్కరు కూడా కట్టబడుదురు కాక. ఆమేన్. దేవుడి యొక్క ఆదరణ, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకుందురు కాక.